ప్రాపర్టీ ఎస్ఆర్ వెంచర్ ప్రైవేట్ లిమిటెడ్ ఫౌండర్ శివకుమార్ గారు మనతో ఉన్నారు. సో రియల్ ఎస్టేట్లో ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటో ఆయన అడిగి తెలుసుకుందాం. సో గత 5 సంవత్సరాల నుంచి ఇప్పటితో పోల్చుకుంటే రియల్ ఎస్టేట్ రంగం అనేది ఎలా ఉందంటారు? సో మనం ప్రెసెంట్ 2025లో రియల్ ఎస్టేట్ ఏ విధంగా తెలుసుకోవాలనుకుంటే పాస్ట్ 5 years గుట్లో ఒకసారి చెక్ చేద్దాం. అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో కంపారిజన్ చేస్తే మనకు అర్థమవుతుంది అనమాట. సో ఫస్ట్ 2021లో సేల్స్ ఏ విధంగా ఉన్నాయంటే ఓన్లీ రెసిడెన్షియల్ పరంగా హైదరాబాద్ రెసిడెన్షియల్ పరంగా చూసుకుంటే 25,500 యూనిట్స్ వరకు సేల్స్ ఉన్నాయి 2021లో. ఇట్స్ అరౌండ్ అంటే రిజిస్ట్రేషన్ వాల్యూ అంటే కరెన్సీ పరంగా చూసుకుంటే మనము $250 billion వరకు ఇండియన్ కరెన్సీలో సేల్స్ ఉందన్నమాట. అలాగే ఇదేంది 2020తో కంపేర్ చేస్తే 3 times డబల్ అనమాట, 3 times రైజ్ అయింది అనమాట 2021లో. అలాగే 2021 నుంచి 2022లో చూసుకుంటే 41% హైక్ అయింది. న్యూ లాంచెస్ అంటే న్యూ వెంచర్స్ న్యూ ప్రాజెక్ట్స్ లాంచ్ అవ్వడం కానీ. సో ఈ విధంగా చూసుకుంటే వెస్ట్ సైడ్ హైదరాబాద్ వెస్ట్ సైడ్ 60% ఆఫ్ న్యూ లాంచింగ్ అనేది జరిగింది. అలాగే నార్త్ సైడ్ చూసుకుంటే 32 నుంచి 35% న్యూ లాంచెస్ అయ్యాయి. ఈస్ట్ అండ్ సౌత్ సైడ్ చూసుకుంటే ఓన్లీ 5 to 7% మాత్రమే లాంచ్ అయ్యాయి. ఎక్కువ స్పేస్ ఎక్కడ గ్రోత్ అవుతుందంటే వెస్ట్ సైడ్ అండ్ నార్త్ సైడ్ అవుతుంది అనమాట, హైదరాబాద్ వెస్ట్ అండ్ నార్త్. సో ఈ 2022 నుంచి 2023 మధ్యలో మనకు ఆల్మోస్ట్ ఒక $250 billion ఇండియన్ కరెన్సీలో సేల్స్ అనేవి జరిగాయండి. అలాగే 2023 నుంచి 2024కి మనము జంప్ అవుతే 2024లో మనకు ఆల్ ఓవర్గా $450 బిలియన్ నుంచి $500 billion వరకు సేల్స్ రిజిస్ట్రేషన్ వాల్యూ అనేది జరిగింది. వీటితో కంపేర్ చేసుకుంటే మనము 2025లో టిల్ నౌ యాజ్ పర్ మే రికార్డ్స్ ప్రకారము ఇట్స్ ఓన్లీ 45.3 billion మాత్రమే సేల్స్ అనేది జరిగాయండి రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రకారం అయితే. సో మనము ఇన్ జనరల్ గా చాలా మంది చాలా రిపోర్ట్స్ ప్రకారం చాలా సర్వేస్ ప్రకారం ఏమంటున్నారంటే మా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అనేది గత ప్రీవియస్ ఇయర్ తో కంపేర్ చేస్తే 10% డౌన్ అయిందని మాత్రం అంటున్నారు. కాకపోతే 10% కంటే ఎక్కువనే డౌన్ అయ్యింది. సో రీసెంట్గా ఏమవుతుందంటే 1-2 months నుంచి ఇన్వెస్టర్స్ కూడా ఎవరైతే వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయో ఇన్వెస్ట్మెంట్ సేవింగ్స్ చేసి పెట్టుకుంటారు ఒక ప్రాపర్టీ కోసం, వాళ్ళు కూడా వెయిట్ చేసి వాళ్ళ గుట్లో విసిగిపోయారు. ఇంక మార్కెట్ ఇలానే ఉంటుందిలేండి మనం ఇన్వెస్ట్మెంట్ చేద్దాము అని చెప్పేసి ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ అయ్యిందండి. బట్ అంత ర్యాపిడ్ గా అయితే గ్రో అవ్వట్లేదు. ప్యారల్ గా ఇన్వెస్టర్స్ అనేది చూస్తున్నారు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి. అండ్ మనకు ప్రైస్ వేరియేషన్ అంటే ప్రైస్ ఏ విధంగా రైజ్ అవుతుందో చెక్ చేసుకుంటే 2021 నుంచి 2023 వరకు యావరేజ్ గా 10% నుంచి 18% వరకు ప్రైజెస్ అనేవి ఇంక్రీజ్ అయ్యాయి. అండ్ అలాగే చూసుకుంటే మనం 2023 నుంచి 2024లో మనకు హైయెస్ట్ ప్రైజెస్ అనేవి రైజ్ అయ్యాయండి. 18% నుంచి 24% వరకు ప్రైజెస్ హైక్ అయ్యాయి. 2025 ఇయర్ లో చూసుకున్నట్టయితే మనము 7 to 8% మాత్రమే, 10% హైయెస్ట్ అంటే 10% మాత్రమే రైజ్ అయ్యాయి. సో మనకు ఈ ఇయర్ లో ఏంటంటే 2025లో సప్లై ఎక్కువ ఉండడం వల్ల డిమాండ్ తక్కువ ఉండడం వల్ల ప్రైజెస్ అనేవి అంత ఎక్కువ రైజ్ అవ్వట్లేదు అండ్ సేల్స్ కూడా ఎక్కువ ట్రాన్సాక్షన్స్ అవ్వట్లేదు. సో మీకు ఎట్లా అంటే అందరు చెప్తూ ఉంటారు, చాలా మంది క్లయింట్స్ మీ దగ్గరకు వస్తారు, సో మాకు హైడ్రా వచ్చింది, సో చాలా లాస్ జరిగింది అలా అనుకుంటారు. అసలు ఫ్యాక్ట్ ఏంటంటారు బిహైండ్ ద హైడ్రా వల్ల రియల్ ఎస్టేట్ డౌన్ అయింది అనేది జస్ట్ ఒక 10 to 20% వరకు ఉందని. సో మెయిన్ రీజన్ ఏంటంటే ప్రైజెస్ అనేవి హైక్ అయిపోయినాయి. అంటే ఒక 5 years తర్వాత ఉండాల్సిన ప్రైజెస్ అన్ని ఇప్పుడే ఈ కరెంట్ ఇయర్ లోనే హైక్ అయ్యేసరికి జనాలకు ఇన్కమ్ అనేది తగ్గిపోయిందండి. సో ఆఫ్టర్ పాండమిక్ ఇయర్ తర్వాత జనాలకు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ తగ్గిపోయింది, బిజినెసెస్ అనేది జరగట్లేదు, ట్రాన్సాక్షన్స్ అనేది జరగట్లేదు. అండ్ సేమ్ టైం ఈ ఇయర్ లో ఏమైంది, మన గవర్నమెంట్ చేంజ్ అయిపోయింది. గవర్నమెంట్ చేంజ్ అయినప్పుడు ఏమవుతుందంటే అడ్మినిస్ట్రేషన్ అనేది చేంజ్ అవుతుంది. దాని వల్ల కొన్ని డెసిషన్స్ మారుతున్నప్పుడు అవి పర్ఫెక్ట్ గా అడ్మినిస్ట్రేషన్ తీసుకునే డెసిషన్స్ కరెక్ట్ లేనప్పుడు ఏమవుతుందంటే న్యూ ఇన్వెస్టర్స్ రావడం ఇబ్బంది అవుతుంది. న్యూ ఇన్వెస్టర్ రానప్పుడు బల్క్ ల్యాండ్ అనేది సేల్ అవ్వదండి. బల్క్ ల్యాండ్ సేల్ అయినప్పుడే స్మాల్ యూనిట్స్ రీటైల్ ప్రాపర్టీస్ అనేది సేల్ ట్రాన్సాక్షన్ జరుగుతుంది. సో ఈ రీజన్ వల్ల రియల్ ఎస్టేట్ అనేది ఆగిపోయింది తప్ప ఓన్లీ హైడ్రా ఇస్ ద రీజన్ అని మాత్రం చెప్పలేము. అంటే చాలా మంది అనుకుంటుంది అదే, మేము రోడ్ల మీద పడిపోయాము అమ్మో హైడ్రా అన్నది కొంతమంది భయపడుతున్నారు. రోడ్ల మీద పడిపోయారు అన్న విషయం ఏంటంటే ఆల్రెడీ ఎవరైతే ఇల్లు హైదరాబాద్ లో కూల్చబడ్డాయో వాళ్ళు సఫర్ అవుతున్నారండి. బట్ రియల్ ఎస్టేట్ ఎఫెక్ట్ అయింది దాని వల్ల 100% కాదు, దానివల్ల ఒక 10% 15% ఎఫెక్ట్ అవుతుంది దాని వల్ల. బట్ ఇంకోటి మెయిన్ రీజన్ ఏంటంటే సప్లై ఎక్కువ అయిపోయిందండి. ఇప్పుడు ఎంతమంది జనాభా ఉన్నారో జనాభాకి ఎంతైతే రిక్వైర్మెంట్ ఉందో దానికంటే ఎక్కువ సర్ప్లస్ గా 3 times ఎక్కువ ఉంది అనమాట, రెసిడెన్షియల్ గానీ ప్లాటింగ్ ఇన్వెస్ట్మెంట్ పరంగా కానీ. సో అవి ఫుల్ఫిల్ అవ్వాలంటే ఇంకో ఫ్యూ ఇయర్స్ వెయిట్ చేయాలి, అంటే 2 years 3 years వెయిట్ చేసి అది ఫుల్ఫిల్ అయిన తర్వాత మళ్ళీ రియల్ ఎస్టేట్ పుంజుకుంటుంది. సో కామన్ అండి రియల్ ఎస్టేట్ కానీ ఏ బిజినెస్ అయినా సరే కొన్ని రోజులు అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, అది కామన్. సో ఇప్పుడు కొత్తగా ఇల్లు తీసుకోవాలి అని అనుకుంటారు,
బట్ వాళ్ళకి కొంచెం అయితే కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. లైక్ ఇండిపెండెంట్ హౌస్ తీసుకోవాలా, లేకపోతే కమ్యూనిటీలో తీసుకోవాలా, లేదంటే విల్లాస్ తీసుకోవాలా, లేదా ఓపెన్ ప్లాట్స్ తీసుకోవాలా అన్నది వాళ్ళకి కన్ఫ్యూజన్ ఉంటుంది. సో మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం ఏది తీసుకుంటే మంచిదంటారు? సో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసుకున్నట్టయితే ఓపెన్ ప్లాట్స్ తీసుకుంటే బెస్ట్. అది కూడా రీసేల్ ఓపెన్ ప్లాట్స్ తీసుకుంటే తొందరగా ప్రాఫిట్స్ అనేవి వస్తాయి. ఒకవేళ న్యూ సేల్ అంటే కొత్తగా వెంచర్స్ అయిన వెంచర్స్ లో పర్చేస్ చేస్తే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, అది ఇమీడియట్ గా అయితే సేల్ పర్చేస్ రీసేల్ అనేది ఉండదు, ప్రాఫిట్స్ అనేవి రావు. అలాంటప్పుడు ఒక 10 years వెయిట్ చేసే కెపాసిటీ ఉంది, మాకు అవసరం లేదు 10 years వరకు అన్నప్పుడు ఏం చేయాలి? న్యూ వెంచర్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసినా పర్లేదు. ఇమీడియట్ గా ప్రాఫిట్స్ రావాలనుకుంటే న్యూ ఓపెన్ ప్లాట్స్ లో రీసేల్ ప్లాట్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే తొందరగా రిటర్న్స్ ఉంటాయి. లేదు నాకు మంత్లీ రెంటల్ ఇన్కమ్ రావాలన్నప్పుడు మంచి లొకేషన్, అంటే ప్రిఫరబుల్ లొకేషన్ లైక్ సోమాజిగూడ, గచ్చిబౌలి, హైటెక్ సిటీ, కొండాపూర్, సో కొన్ని ప్రిఫరబుల్ లొకేషన్స్ ఉంటాయి. ఈ లొకేషన్స్ లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినట్టు మీ దగ్గర బడ్జెట్ ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు మంత్లీ రెంటల్ ఇన్కమ్ కూడా వస్తుంది. సో బేసిక్గా ఏంటి అంటే మార్కెట్లో బయ్యర్స్ ఫేస్ చేస్తున్న మెయిన్ ప్రాబ్లమ్స్ ఏంటంటారు? లైక్ ఫ్లాట్స్ తీసుకోవడంలో కానీ తీసుకునేటప్పుడు వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి? సో ఇక్కడ బయ్యర్స్ ఫేస్ చేసేది ఏంటంటే ప్రైస్ నెగోషియేషన్, అంటే ప్రైస్ ట్రాన్స్పరెన్సీ ఉండకపోవడం. రీసేల్ కానీ న్యూ సేల్ లో కానీ ఏమవుతుందంటే మీడియేటింగ్ పర్సన్స్ ఉంటారు, ఐజర్ మార్కెటింగ్ వాళ్ళు కానీ రీసేల్ వాటి అయితే లోకల్ మీడియేటర్స్ ఉంటారు. వీళ్ళ వల్ల ఏమవుతుందంటే యాక్చువల్ ప్రైస్ అనేది డబుల్ అంటే ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఓనర్ నుంచి వచ్చే ప్రైస్ ఒకటి ఉంటుంది, ఐ మీన్ బిల్డర్ నుంచి సైడ్ నుంచి వచ్చే ప్రైస్ ఒకటి ఉంటుంది, ఓనర్ నుంచి వచ్చే ప్రైస్ ఒకటి ఉంటుంది. మధ్యలో ఈ మీడియేటర్స్ వల్ల, మీడియేటింగ్ పర్సన్స్ వల్ల ఇంకొంచెం అడిషన్ అంటే మనకు యాడ్ అవుతుంది అనమాట. ఆ ప్రైస్ వల్ల బయర్స్ కి కొంచెం ఎఫెక్ట్ అవుతున్నారు, ప్రైస్ విషయంలో ఎఫెక్ట్ అవుతుంది. నెక్స్ట్ థింగ్ ఏంటి, వాళ్ళకు బయర్స్ కి సరిగా అవగాహన లేకపోవడం వల్ల, లీగల్ సపోర్ట్ లేకపోవడం వల్ల, కొన్ని ప్రాజెక్ట్స్ లీగాలిటీ ఇష్యూస్ ఉండడం వల్ల అందులో ప్రాపర్టీస్ పర్చేజ్ చేసి మీరు అన్నట్టు హైడ్రా లాంటి దాంట్లో సఫర్ అవుతున్నారు. అండ్ సెకండ్ థింగ్ డాక్యుమెంటేషన్, రిజిస్ట్రేషన్స్ అండి, కొన్ని ప్రీ లాంచ్ ఆఫర్స్ అని చెప్పేసి ఇలాంటి కొన్ని స్కీమ్స్ పెట్టడం వల్ల దీనికి అట్రాక్ట్ అయిపోయి బయర్స్ అంటే ఇన్వెస్టర్స్ ఏం ప్రాబ్లం కాదు కానీ బయర్స్ ఎన్ని బయర్స్ మాత్రం అట్రాక్ట్ ఏమైపోతుంది తక్కువ ప్రైస్ కి వచ్చాయని చెప్పేసి ఇన్వెస్ట్ చేస్తున్నారు. అది రిజిస్ట్రేషన్ చేయకపోవడం, ప్రాపర్టీస్ ని హోల్డ్ చేయడం, ఈ విధంగా బయర్స్ సఫర్ అయితే అవుతున్నారు. సో ఇప్పుడు ఎట్లా అంటే మీరు ఇందాక చెప్పారు ఓపెన్ ప్లాట్స్ తీసుకుంటే బెటర్ అంటారు, కానీ అవి ఎలాంటివి? కమర్షియల్ ఫ్లాట్స్ తీసుకుంటే బెటర్ లేదా అగ్రికల్చరల్ ల్యాండ్స్ తీసుకుంటే బెటర్ అంటారు? ఓపెన్ ప్లాట్స్ అనేది కమర్షియల్ తీసుకుంటే ఆల్వేస్ బెస్ట్. కమర్షియల్ తీసుకున్నప్పుడు ఫ్యూచర్ లో అయినా మీకు అక్కడ కమర్షియల్ రెంటల్ ఇన్కమ్ వస్తుంది, డెఫినెట్ గా బాగుంటది. అంటే కమర్షియల్ కి బడ్జెట్ ఎక్కువ అవుతుంది. సో మీ దగ్గర బడ్జెట్ సఫిషియెంట్ గా ఉంటే కమర్షియల్ కి డెఫినెట్ గా మీరు 100% కమర్షియల్ కి వెళ్ళిపోండి. రెంటల్ మంత్లీ ఇన్కమ్ ఇట్లా జనరేట్ అవుతుంది. లేదు మాకు మంత్లీ ఇన్కమ్ అవసరం లేదు, మా దగ్గర అంత స్తోమత లేదు, బడ్జెట్ లేదు, మాకు ప్రాఫిట్స్ వస్తే చాలా అమ్మినప్పుడు అనుకుంటే మీరు ఎనీ ఏరియా ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేయండి. బట్ చుట్టుపక్కల డెవలప్మెంట్, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, కనెక్టివిటీ ఎలా ఉంది, ఐటీ కంపెనీస్ ఏమైనా వచ్చే చాయిస్ ఉందా, ఫార్మా కంపెనీస్, ఎనీ కైండ్ ఆఫ్ ఇండస్ట్రీస్ వచ్చే చాయిస్, అలాంటి ప్లేసెస్ లో లొకేషన్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు ఫ్యూచర్ లో ప్రాఫిట్స్ వస్తాయి. ఓకే, ఇప్పుడు హైదరాబాదే కాకుండా హైదరాబాద్ చుట్టుపక్కల ఏవైతే లైక్ కొల్లూరు ఉంది, కొల్లూరులో ఎక్కువ సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టపడుతున్నారు. లైక్ అది ఎట్లా అంటే విల్లాస్ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అసలు అక్కడ అంత వర్త్ ఉందంటారా? వర్త్ అనేది మనం క్రియేట్ చేయొచ్చు అండి, ఎక్కడైనా సరే వర్త్ అనేది మనం క్రియేట్ చేస్తాం. సో ఇప్పుడు అక్కడ సెలబ్రిటీస్ కానీ మోర్ ఓవర్ హై ప్రొఫైల్స్ కానీ ఇన్వెస్ట్ చేయడానికి రీజన్స్ ఏదంటే కనెక్టివిటీ బాగుంటుంది, పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది, అంటే డిస్టర్బెన్స్ ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్ల డిస్టర్బెన్స్ అనేది ఉండదు, ట్రాఫిక్ అనేది ఉంటుంది, పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది, ఒక కమ్యూనిటీ ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది. సో ఎక్కడికి వెళ్ళాలన్నా ఈజీగా వాళ్ళు ట్రావెల్ చేయడానికి ఈజీ ఉంటుంది. అండ్ సిటీకి మోర్ ఓవర్ సిటీకి గచ్చిబౌలి, హైటెక్ సిటీకి నియర్ బై లొకేషన్, సో వాళ్ళ ఆఫీస్ ప్లేసెస్ కానీ వర్క్ ప్లేసెస్ కానీ తొందరగా రీచ్ అవ్వచ్చు. నియర్ అంటే సిటీకి దగ్గరలో పీస్ ఆఫ్ కమ్యూనిటీలో ఉంటుంది కాబట్టి వాళ్ళు అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూస్తారు. ఓకే, సో చూశారు కదా, ఏదైనా సరే మీరు ఒక ప్రాపర్టీ కొనే ముందు ప్లీజ్ దయచేసి డాక్యుమెంట్స్ ప్రాపర్గా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకొని అది తీసుకునే ప్రాపర్టీ మంచిదా కాదా అని చెప్పి 1కి 100 సార్లు చెక్ చేసుకుంటేనే మీ ఇన్వెస్ట్మెంట్ అనేది ప్రాపర్గా ఉంటుంది. సో ఇది ఈరోజు ఎపిసోడ్. ఇంకొక కొత్త ఎపిసోడ్తో నేను మీ ముందు ఉంటాను. అంతవరకు కీప్ వాచింగ్ సోషల్ పోస్ట్.